అందరికీ నమస్కారం. ఈరోజు సాక్షి పత్రికలో కొన్ని కథలు చదివాం మేము. అవన్నీ కూడా వాస్తవాలు. మొన్న అలా ఆనంద రోడ్ సమీపంలో గల ఫారెస్ట్ ల్యాండ్ తెలుగుదమ్ములు కబ్జా చేసి అక్కడ సైట్లు వేస్తున్నట్టుగా మన మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది అవాస్తవం. ఒరిజినల్గా ఆ ల్యాండ్ 2022లోనే మన వైసీపీ గవర్నమెంట్ టైంలో గవర్నమెంట్ హయాంలోనే వాళ్ళ నాయకులే కబ్జా చేసి ఇస్తే ఒకనొక టైంలో మేమే దాన్ని అడ్డుకునే పరిస్థితి కూడా ఉంది. అలాగే వాళ్ళ టైంలో చాలా అక్రమాలు జరిగాయి. అవన్నీ కూడా మీకు తెలుసు. జగనన్న కాలనీలో కనీసం పాత పంటకు సంబంధం లేని వాళ్ళకి ఒరిస్సా వాసులకి చాలా మందికి లక్షల రూపాయలు ముడుపులు అందుకొని వాళ్ళకి పట్టాలు ఇప్పించిన బాగోతు మంది కూడా మీకు తెలుసు. అలాగే మన స్కూల్కి రావడం మీకు తెలుసు. మలగవారు స్కూల్కి డొనేట్ చేసిన పిల్లలు ఆడుకోవడానికి ఇచ్చిన ఆట స్థలాన్ని కూడా కబ్జా చేసి వాళ్ళ వైసీపీ నాయకులు కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటాయి. కనీసం ప్రశ్నించలేని రెడ్డి శాంతి ఈ రోజు లేదో ఫారెస్ట్ ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ చేయో సర్వే నెంబర్ కూడా తెలియని పరిస్థితిలో ఆవిడ మాటలు చూస్తుంది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. అలాగే ట్రాన్స్ఫర్ విషయంలో అది కూడా చదివాము. ఏవో అవకతవకలు జరిగాయి, లంచాలు తీసుకున్నారు. అటువంటి ఏవో కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే జరగట్లేదు. ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తే రెండు వైపులో కూడా నాయకుల తాలూకా రెఫరెన్స్ తీసుకొని వాళ్ళ తాలూకా అన్ని రకాలుగా వాళ్ళ మంచి చెడు కనుక్కున్న తర్వాతనే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కానీ ఇందులో ఎటువంటి ఇవి కూడా జరగట్లేదు. అలాగే ఎర్రజేరు విషయానికి వస్తే ఎర్రజేరు సుమారు 5 ఎకరాల 2 సెంట్లు విస్తీర్ణంగా ఎర్రజేరుని ఈరోజు చాలా మంది కబ్జా చేసి దాన్ని పూర్తిగా ఆక్రమించేసి అమ్ముకోవడానికి ప్రయత్నిస్తుంటే మా ఎమ్మెల్యే గారు స్వయంగా వెళ్ళి దాన్ని అడ్డుకుని ఆ చెరువుని ఒక పార్కులా తయారు చేయాలని ఆలోచనతో ఒక కమిటీని ఏర్పాటు చేసి దీన్ని ఈ రోజు దాన్ని అభివృద్ధి చేస్తుంటే దాని మీద కూడా తప్పుడు కథలు సృష్టిస్తున్నారు. ఇది ఈ పత్రిక ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఏంటంటే పత్రికలు అంటే మాకు చాలా గౌరవం. పత్రికలు అనేవి వాస్తవాలు తెలుసుకొని చక్కగా వాస్తవాలు తెలుసుకొని రాస్తే మంచిదనిసి మా అభిప్రాయం. అలాగే ఈరోజు పంచాయతీ ఆశీల కోసం రాస్తున్నారు. పంచాయతీ ఆశీల పాట అనేది 2024 ఏప్రిల్ 1వ తేదీ జరిగింది. అది కూడా మన వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన పాట. దానికి మాకు ఎటువంటి సంబంధం కూడా లేదు. అలాగే బస్సుకి రోజుకి 20 రూపాయలు ఆశీల్ గెజిట్ రికార్డులో రోజుకి 20 రూపాయలు రాసి ఉంటే దానికి రోజుకి 600 రూపాయలు ఇచ్చి అది కూడా తప్పుడు కదా రాస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవాలు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ప్రతి విషయాలు కూడా తెలుగు తమ్ముడు తన ప్రమేయం ఉంది, ఎమ్మెల్యే గారు హస్తముందని అంటారు. ఆ ఎమ్మెల్యే గారికి ఎక్కడ కూడా రూపాయి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన స్వయంగా ఆయన ఒక 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు డిఎస్సి కోచింగ్ సెంటర్ పెట్టి అనేక మంది విద్యార్థులని డిఎస్సి కోచింగ్ దీనిగా తీర్చిదిద్దుతున్నారు. అటువంటి వ్యక్తికి ఎక్కడ కూడా రూపాయి వచ్చిన చేయవలసిన అవసరం అయితే లేదు. కాబట్టి పత్రికా వాళ్ళు ముఖ్యంగా మీరంతా మాకు చాలా గౌరవం కాబట్టి వాస్తవాలు తెలుసుకొని రాయాలి. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా ఎవరైతే ఆరోపణ చేశారో వాళ్ళు ఖచ్చితంగా ఆల్రెడీ బుద్ధి చెప్పారు. ఇంకొకటి భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పి మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం.